దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు ఆదివారం, కొత్త సంవత్సరం మొదటి సండే. బెల్లంపల్లి సంఘం బెల్లంపల్లికి ప్రామిస్ ల్యాండ్ మందిరానికి అద్భుతమైన ఆరాధన వర్తమానం. ఎంతమంది నీతి సూర్యుని రెక్కల కింద పాట వింటున్నారు? కొత్త సంవత్సరం వాగ్దానం పాట మీకే. దేవుడు అది మంచిగా వినండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఎలా ఉన్నారు? నీ టైం వచ్చింది దేవుడు నేను రక్షించడానికి, విడిపించడానికి, కాపాడడానికి. ప్రభు సన్నిధిలో మీరు టైం ఇవ్వండి. ఈ 21 దినం కూడా ఉపవాసాలు ప్రామిస్ ల్యాండ్లో జరుగుతున్నాయి, బెల్లంపల్లిలో కూడా జరుగుతున్నాయి. కుటుంబాలకు వచ్చి పాలు పొందండి, దేవునితో గడపండి, దేవుని సహాయం తీసుకోండి, దేవుని మీద ఆధారపడండి. ఆయన లేనిదే మనకి రక్షణ లేదు, విడుదల లేదు, స్వస్థత లేదు. మనుషులు సహాయం చేస్తారని నమ్మకండి. మనుషులు మొక్కలు చూసి వాళ్ళ మనసులు చూసుకోండి, వాళ్ళ మనసును చూడరు. మీరు దేవుని వైపు తిప్పండి. దేవుడే మిమ్మల్ని కరుణిస్తాడు, క్షమిస్తాడు, కాపాడతాడు. ఈరోజు ఒక మాట నేను చదువుతున్నాను. 102వ కీర్తన 13వ వచనం. నువ్వు లేచి సియోనుని కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. అర్థమైందా? నీకు దయచూపుటకు నిర్ణయ కాలం వచ్చిందట. నీ యందు దయచూపుటకు, నీ కుటుంబాన్ని కరుణించుటకు, నీ ఇంటిని కరుణించుటకు, నీ బిడ్డల్ని కరుణించుటకు, నీకు దయని కరుణని చూపుటకు సమయం ఆసన్నమైందట. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సియోనుకి వచ్చినట్టు నీకు నాకు వచ్చింది. ఈ సంవత్సరం దయచూపే కాలం, కరుణించే కాలం, నిర్ణయ కాలం అట. నీ కుటుంబం మీద, నీ మీద, నీ పిల్లల మీద. కాబట్టి దేవుడు మనకిచ్చిన మాటను వెనక్కి తీసుకోడు. కాబట్టి దేవుని వైపు చూడండి, హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించండి, ప్రేమించండి. దయ చూపుటకు, కృప చూపుటకు, కరుణించుటకు నీకు సమయం వచ్చి, దేవుని దయలో, దేవుని కృపలో. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకోండి, ఈ వాగ్దానాన్ని నమ్మండి, మీరు విశ్వసించండి. దయ చూపించి, నేను నీకు దయ, కరుణ, ఇవన్నీ ఆయన దయ చూపితే, కరుణిస్తే ఇంక నీ లైఫ్ అంతా చేంజింగే కదా. నీ జీవితానికి ఆయన ఆశీర్వాదము, ఆయన కృపని పొందే ఒక టైం అనేది ఉంటుందండి. 9 నెలలు బిడ్డను మోసిన తల్లి గర్భం కదా, 9వ నెలలో గర్భం బిడ్డను బయటకు వచ్చినట్టు నీకు కూడా నీ ఆశీర్వాదపు సమయం ఆసన్నమైంది. కృపని, కరుణను చూపి నిన్ను ఆశీర్వదించడానికట టైం వచ్చిందట. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం. ప్రతి బిడ్డని రక్షించి, కాపాడి, విడిపించి, అప్పులు, ఆర్థిక, మానసిక ఒత్తిడి నుంచి, కుటుంబ పోరాటాల నుంచి, నిందల నుంచి, గాయాల నుంచి, అవమానాల నుంచి, కోర్టు కేసుల నుంచి, అన్నిటి నుంచి విడిపించి కాపాడమని, శత్రు భయములన్నిటి నుంచి విడిపించి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, బంధకాలతో ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్న కొత్త సంవత్సరం మొదటి ఆదివారం ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తున్నాం ప్రభా. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవిస్తూ అందరిపై శుభములను పలుకుతూ 21 దినం గడుపుతున్న బిడ్డలు మాతో పాటు ప్రామిస్ ల్యాండ్ బెల్లంపల్లి లైవ్లో ఉన్న సంఘాలు, కుటుంబాలు అందరిపై దీవెనలు ప్రకటిస్తూ, కృప చూపి, దయ చూపే నిర్ణయ కాలము నీ కొరకు వచ్చి ఉన్నది. ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి నీతి సూర్యుని రెక్కల కిందనే పాట వినండి, చూడండి, అందరికీ పరిచయం చేయండి. ఈరోజు ఈవినింగ్ కూడా జాషువా షేక్ గారు రాసిన పాట, కమలాకర్ గారు సంగీత అక్షయ పాడిన మంచి పాట, అద్భుతమైన పాట ఈవినింగ్ 9 గంటలకు రిలీజ్ కాబోతుంది. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ కాదు, మీ అందరికీ కూడా లైవ్లో, ఈవినింగ్ లైవ్లో చెప్తాం. కాబట్టి ప్రేయర్ఫుల్గా రిసీవ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. 9, 10, 11 బెల్లంపల్లి 3 దినాలు మీటింగ్స్. కుటుంబాలుగా రండి. కొత్త సంవత్సరం 3 దిన సభలు బెల్లంపల్లిలో గడపండి. మరి 21 దినం కల్వరి ప్రామిస్ ల్యాండ్, జనవరి 18 సాయంత్రం 4 గంటలకు ముగింపు సభ, ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్. కాబట్టి పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.